హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సమ్మర్లో యూజ్ అయ్యేటువంటి ఒక సూపర్ డ్రింక్ చేసి చూపించబోతున్నాను. నేను చెప్పే ఈ పొడి మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈ 2 నెలలు చక్కగా వాడుకోవచ్చండి. మన శరీరంలో ఉన్న వేడిని నిమిషాల ప్రకారం తగ్గించడంతో పాటు డైజెషన్ ప్రాబ్లం ఉన్నా సరే చక్కగా క్యూర్ అవుతుంది. మీకు తాగిన వెంటనే మంచి రిలీఫ్ ఉంటుందన్నమాట. బయట కొనుక్కునే కూల్ డ్రింక్స్ కన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు జీలకర్ర, ఏదైనా 1 కప్పు కొలతగా పెట్టుకోండి. అదే కప్పుతో సగం కప్పు సోంపు అండి. ఇది సోంపు అనేది మనకి బాడీలో ఉన్న వేడిని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోండి. మనకి ఇది మంచిగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారి మంచి అరోమా వస్తుందండి. అలా వాసన వచ్చే వరకు ఫ్రై చేయండి. మాడిపోకుండా చూసుకోండి. చూడండి, కలర్ చేంజ్ అయింది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు దాన్ని బాగా మిక్సీ పట్టారంటే మీకు మెత్తగా పొడిలాగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది మూత తీసి చూస్తే ఆ స్మెల్కే సగం ఎప్పుడెప్పుడు తాగాలా అనిపిస్తుంది, అంత బాగా వస్తుంది. మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని చక్కగా చల్లారనివ్వండి. ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 2 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే బయట పెట్టుకున్నా సరే మీకు ఏమీ పాడవదు. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఈ డ్రింక్ అనేది మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్లాస్కి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఈ పొడిని వేసి, సబ్జా గింజలండి ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. ఈ సబ్జాలు కూడా మనకి సమ్మర్లో బాడీలో హీట్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతాయి కదా. వీటిని కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం నిమ్మరసం పిండుకోండి. ఇలా పిండుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా ఒక్కొక్క 2 వేసుకోండి. కూలింగ్ ఉన్న వాటర్ని గ్లాస్ నిండా పోసేసుకోండి. ఇది డ్రింక్ ఒక్కసారి తాగితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుందండి దీని టేస్ట్. మనకి ఆ పొడి యొక్క స్మెల్ తాగుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కాస్త పుదీనా అలాగే నిమ్మది పెట్టుకోండి. ఇలా పుదీనా ఫ్లేవర్ అంతా మనకి వాటర్లో దిగితే టేస్ట్ అనేది ఇంకాస్త పెరుగుతుంది, చాలా బాగుంటుంది. ఇలా మంచిగా పొడి కరిగే వరకు ఒక 2 సార్లు అలా తిప్పేసుకున్నారంటే మనకి బాడీలోని వేడిని నిమిషాల ప్రకారం తగ్గించేటువంటి డ్రింక్ అనేది రెడీ అయిపోయింది. ఇది వేడిని తగ్గించడంతో పాటు మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుందండి. మీరు కూడా ఈ సమ్మర్లో ఒక్కసారి ఈ పొడి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.